పీసీఓడి అనేది అందరూ వినే ఉంటారండి. పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. ఇదేంటంటే గర్భసంచి పక్కన అండాలు ఉంటాయి. అందరికీ తెలుసు అవి. ఆ అండాల్లో చిన్న చిన్న నీటి బుడగలు అనమాట. మనకి నీటి బుడగలు వచ్చాయని అందరూ చెప్తూ ఉంటారు లేమన్ లాంగ్వేజ్లో. ఆ చిన్న చిన్న సిస్టులు లెస్ దెన్ 1 సెంటీమీటర్ ఉంటాయి. దీన్ని పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాం. ఇది ఎందుకు ఇప్పుడు అత్యంత మనకి ప్రాధాన్యత సంతరించుకుందంటే ఎక్కువ మంది ఇప్పుడు 100 గర్ల్స్ తీసుకుంటే 95% గర్ల్స్కి ఈ పీసీఓడి అనేది ఉంది. లేకుండా ఎవరు లేరు. ఎందుకంటే పీరియడ్స్ స్టార్ట్ అయిన తర్వాత ఎవరికి రెగ్యులర్ పీరియడ్స్ రావట్లేదండి. ఈ పీసీఓడి లక్షణాలు ఎలా ఉంటాయంటే వాళ్ళకి పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా ఉండవు. ఎప్పుడు 30 డేస్కి రావాల్సింది 40 డేస్కి, 45 డేస్కి, ఒక్కొక్కసారి 2 నెలలకి, 3 నెలలకి, 6 నెలలకి వస్తూ ఉంటాయి. ఆ తర్వాత వచ్చినప్పుడు కూడా పీరియడ్ చాలా తక్కువ అవుతూ ఉంటుంది, ఎక్కువ అవ్వదు. కొంతమందికి ఎక్కువ అయిపోతూ ఉంటుంది. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. తర్వాత పీరియడ్ టైంలో కూడా పెయిన్ ఇలాంటివి, ఎందుకంటే పీసీఓడిలో ఓవులేషన్ అవ్వదండి. ఎందుకంటే అందరికీ అండం బయటకు వస్తుంది తెలుసు. అది అవ్వకపోవడం వల్ల పీరియడ్ పెయిన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. పీసీఓడిలో అసలు పెయిన్ అనేది ఉండదన్నమాట. మామూలుగా అందరికీ చూస్తే సిస్టుల్లో పెయిన్ ఉంటుంది, కానీ పీసీఓడిలో పెయిన్ ఉండదు. అదే అందరికీ చెప్తాం పెయిన్ ఉంటుంది, పెయిన్ అని భయపడుతూ ఉంటారు, కానీ పెయిన్ అనేది ఉండదండి అని చెప్తూ ఉంటాం. వీటితో పాటు ఏంటంటే వాళ్ళకి జుట్టు ఊడిపోతూ ఉంటుంది, అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్, అంటే మీసాలు గడ్డాల్లాగా అమ్మాయిల్లో కూడా అక్కడ కూడా హెయిర్ మొలవడము, తర్వాత మేల్ ప్యాటర్న్ ఆఫ్ బాల్డ్నెస్ రావడము, తర్వాత పింపుల్స్ చూస్తే స్కిన్ అప్పటి వరకు మంచిగా ఎంతో షైనీగా ఉండేది పిగ్మెంటెడ్గా అయిపోవడం, పింపుల్స్ అయిపోయి స్మూత్నెస్ అంతా పోవడం, ఇవన్నీ వాళ్ళు ఆ 13, 14, 15 ఇయర్స్ తర్వాత చూస్తూ ఉంటారు. గర్ల్స్లో చాలామంది నోటీస్ చేస్తారు ఈ చేంజెస్ అన్ని. ఎందుకు ఈ పీసీఓడి లక్షణాలు ఇవన్నీ. సో కాస్మెటికల్గానే వాళ్ళు వెయిట్ గెయిన్ వచ్చేయడము, వాళ్ళ యొక్క స్కిన్లో చేంజెస్, హెయిర్లో చేంజెస్, పీరియడ్లో చేంజెస్ ఇవన్నీ వస్తాయి. సో ఇవన్నీ పీసీఓడి లక్షణాలు. తర్వాత పెళ్ళయింది అనుకోండి, పిల్లలు పుట్టకపోవడం, ఇది ప్రధాన లక్షణం. ఎందుకంటే ఓవులేషన్ అవ్వదు కాబట్టి పిల్లలు ఎంత ట్రై చేస్తున్నా వాళ్ళు పిల్లలు పుట్టరు. వెయిట్ గెయిన్ మామూలుగా ఎంత తింటున్నా మేము వెయిట్ వచ్చేస్తున్నాం మేడం అంటూ ఉంటారు. అలాగే పీసీఓడితో పాటు థైరాయిడ్, పీసీఓడి ఉందనుకోండి హైపోథైరాయిడిజం కూడా రెండు పక్కన అక్క చెల్లెల్లాగా అనమాట. ఇది ఉందంటే అది కూడా వచ్చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. మళ్ళీ డయాబెటీస్, ఇప్పుడు 35-40 సంవత్సరాలకే డయాబెటీస్ వచ్చేయడం, ఎందుకంటే ఇన్సులిన్లో తేడా ఉండడం వల్ల ఎర్లీగా డయాబెటీస్, హైపర్ టెన్షన్ వస్తుంటాయి. ఇవి పీసీఓడి లక్షణాలు. సో ఇది ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటని చూస్తే లైఫ్ స్టైల్ చేంజ్ అండి ఒకటి. ఎందుకంటే గర్ల్స్ అందరూ ఏం చేస్తున్నారంటే వాళ్ళు మంచిగా ఏదో స్కూల్కి వెళ్ళడము, బుక్స్లో చదివేసుకోవడము, రావడము, ఇంట్లో తినేసి మళ్ళీ హోంవర్క్ చేసుకోవడము, ఏదో టీవీ, సెల్ ఫోన్ కొంతసేపు చూసేయడము, పడుకుని పోవడం. సో ఇలాగా సెడెంటరీ లైఫ్ స్టైల్, బాడీకి యాక్టివిటీ లేకపోవడం వల్ల ఇప్పుడు చిన్నప్పటి నుంచే దానివల్ల ఏమవుతుందంటే చదువు వాళ్ళకి స్కూల్ ఏజ్ నుంచి అంతే, స్కూల్ తర్వాత కాలేజ్ తర్వాత మళ్ళీ జాబు, ఏదైనా నో యాక్టివిటీ. సో దానివల్ల ఏమవుతుందంటే పీసీఓడి అనేది మనకు లోపల హార్మోన్స్ అన్ని ఇంబ్యాలెన్స్ అయిపోతున్నాయి. ఇంబ్యాలెన్స్ అంటే ఈస్ట్రోజన్స్, ప్రొజెస్ట్రాన్స్ ఉండాల్సిన ప్లేస్లో మేల్ హార్మోన్స్, ఆండ్రోజన్స్ అనేవి ఎక్కువైపోతుంటాయి. అవి ఎక్కువైపోవడమే కాకుండా ఇన్సులిన్ లెవెల్స్ కూడా, ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్ మనం చూసినప్పుడు చాలా ఎక్కువ ఉంటాయి పీసీఓడిలో. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇవన్నీ హార్మోనల్ చేంజెస్ అయిపోతూ ఉంటాయి. సో వాళ్ళు దీనికి కారణం ఫస్ట్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అండి. ఇంకోటి స్ట్రెస్, ఎక్కువగా టెన్షన్ పడ్డము, నైట్ టైం ప్రాపర్ స్లీప్ ప్యాటర్న్ లేకపోవడము, నైట్ ఎప్పుడో లేట్ నైట్స్, ఇప్పుడు ఇంట్లో కూడా పార్టీలు అవి అయిపోవడం వల్ల లేటుగా 2-3 పడుకొని నెక్స్ట్ డే ఇప్పుడు సండే అయితే 9-10 కానీ లేవరు. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ స్లీప్లో డిస్టర్బెన్స్ వల్ల హార్మోన్స్ అన్నీ కూడా ఇంబ్యాలెన్స్ అయిపోతున్నాయి. ఇంకోటి ప్రధాన కారణం ఫుడ్ అండి. జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం. ఏంటంటే బయట మనకు స్విగ్గీ, జొమాటోలు అన్నీ వచ్చి ఎప్పుడు పడితే అప్పుడు కేఎఫ్సీలు, పిజ్జాలు, బర్గర్లు ఇవన్నీ తినేయడం వల్ల ఏమవుతుందంటే ప్రాపర్ బ్యాలెన్స్డ్ డైట్ వెళ్ళట్లేదు పిల్లలకి. సో ప్రాపర్గా బ్యాలెన్స్డ్ డైట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ప్రోటీన్, ఫ్యాట్, ఫైబరు, మినరల్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. వీటన్నిటి వల్ల ఈ జంక్ ఫుడ్ ఎక్కువగా తినడము, కొంతమంది బ్యాలెన్స్డ్ డైట్ తినకపోవడం. సో దీనివల్ల పీసీఓడి వాళ్ళు సన్నగాను ఉంటారు, లావుగాను ఉంటారు. లావుగా ఉన్న వాళ్ళు ఏంటంటే జంక్ ఎక్కువ తింటారు, సన్నగా ఉన్న వాళ్ళు హెల్దీ ఫుడ్ తినరు, జంక్ తినరు. సో మజిల్ ఫిట్నెస్ లేకపోవడం అండి మెయిన్ కారణం. మజిల్ లాస్ అనేది ఉండడము, ఫ్యాట్ ఎక్కువగా ఉండడం. సో మజిల్ ప్రాపర్గా ఉంటేనే మనకి పీసీఓడి అనేది కంట్రోల్ చేయగలుగుతాం. సో ఈ 3 కారణాల వల్ల, స్ట్రెస్ వల్ల, డైట్ హ్యాబిట్స్ వల్ల, యాక్టివిటీ లేకపోవడం వల్ల పీసీఓడి వస్తుంది. కారణాలు అయిపోయాక మనకి దీనికోసం ఏ విధంగా మనం డయాగ్నోస్ చేయాలి అంటే మనం మెయిన్ సిమ్టమ్సే
ఎవరికైతే ఈ అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఉందో, ఎవరికైతే పింపుల్స్ ఉన్నాయో, ఎవరికైతే మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయో, ఎవరికైతే పిల్లలు పుట్టట్లేదో వాళ్ళ సిమ్టమ్స్ని బట్టి అక్కడే 90% మనం నిర్ధారణ చేయొచ్చు. ఇంకో 10% స్కానింగ్ చేసి చూస్తాం అనమాట. అండాల్లో చిన్న చిన్న బబుల్స్ లాగా మనకి ఫాలికల్స్ లాగా డెవలప్ అవుతూ ఉంటాయి. తర్వాత హార్మోన్స్ టెస్ట్ చేసినప్పుడు ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, FSH LH లెవెల్స్లో మార్పులు ఉంటాయి, థైరాయిడ్ హార్మోన్లో మార్పులు ఉంటాయి, తర్వాత ఆండ్రోజన్ మేల్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ మనం బయోకెమికల్గా కూడా మనం PCODని స్కానింగ్ బయోకెమికల్గా నిర్ధారణ చేస్తాం. సో నిర్ధారణ చేసిన తర్వాత మరి దీని నుంచి ఎలాగ బయటపడాలి అన్నది చూడాలి. సో దీని నుంచి బయటపడడానికి 99% ట్రీట్మెంట్ అందరికీ లైఫ్ స్టైల్ చేంజ్ అండి. అది ఎందుకు వచ్చిందో దాన్ని మనం బ్రేక్ చేయాలి. సో ఫస్ట్ స్ట్రెస్ తగ్గించుకోవాలి. నైట్ టైము 10 to 6, నాట్ లెస్ దెన్ 6 hours, నాట్ మోర్ దెన్ 8 hours. 6 hours తక్కువ పడుకున్నా 8 hours కన్నా ఎక్కువ 10 గంటలు 12 గంటలు పడుకుంటారు. అది కూడా మనకి మంచిది కాదు. సో ఇన్ బిట్వీన్ 10 గంటలకు పడుకుని 6కి లేవాలి. ఆ టైమే మనకి ప్రాపర్గా స్లీప్ ప్యాటర్న్ అనేది అక్కడే సెట్ అవుతుంది అనమాట. ఆ టైంలోనే హార్మోన్స్ అన్నీ కూడా మనకు బ్యాలెన్స్డ్గా ఉంటాయి. సో మీరు ఎప్పుడో 2కి పడుకొని నెక్స్ట్ డే 10కి లేచి నేను 8 hours పడుకున్నానంటే కుదరదు. సో కాబట్టి ఆ సర్కేడియన్ రిథమ్, ఆ సూర్యుడిని ఫాలో అవ్వండి. నైట్ టైమే ఆ సూర్యుడు లేనప్పుడే పడుకోండి. పగలు సూర్యుడు ఉన్నప్పుడే తినండి. ఈవినింగ్ సూర్యుడు లేనప్పుడు తర్వాత ఇంక తినొద్దు 7 తర్వాత. ఇది ఫాలో అవ్వాలి. తర్వాత డైట్ అండి. డైట్కి వస్తే మంచిగా ప్రోటీను, మీరు 60 kg ఉంటే 60 grams ప్రోటీన్ కావాలి, 70 kg ఉంటే 70 grams ప్రోటీన్ కావాలి, 1 gram per kg అనమాట. సో ఆ ప్రోటీన్ రిక్వైర్మెంట్ అవుతుందా లేదా మీరు ఒకసారి డైటీషియన్ కలిస్తే చెప్తారు. మామూలుగా ఇండియన్ డైట్లో 20-30 grams కన్నా ఎవరు ప్రోటీన్ తీసుకోవట్లేదు. కానీ మీరు ప్రోటీన్ తీసుకోకపోవడం వల్లే PCOD అనేది వస్తుంది. ప్రోటీన్ తీసుకోకపోవడం, మజిల్ లాస్ అయిపోవడం, ఫిట్నెస్ లేకపోవడం, ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడం. కాబట్టి ప్రాపర్గా మంచి ప్రోటీన్ పదార్థాలు, మిల్క్ ప్రోడక్ట్స్, నట్స్, ఫిష్, ఎగ్, చికెను, దాల్ ఇవన్నీ కూడా బాగా ఇంక్లూడ్ చేసుకోండి. తర్వాత మంచి ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫైబర్ సోర్స్. సో ఫైబర్ కూడా బాగా ఎక్కువ తీసుకోవాలి. కార్బోహైడ్రేట్, ఫ్యాట్ తగ్గించండి. మనం తినే రైస్ కానీ రోటీ కానీ అన్ని కార్బోహైడ్రేటే. కాబట్టి కొంచెమే రైసు, ఎక్కువ కూర, ఒక మంచి ఎగ్గో ఏదో ఒకటి ప్రోటీన్ సోర్స్ పెట్టుకోండి. కర్డ్ పెట్టుకోండి, పప్పు పెట్టుకోండి, అలాగే తీసుకోండి మంచిగా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇడ్లీ దోశలు తినకూడదని ఏం లేదు, క్వాంటిటీ తగ్గించుకోండి, ఏదో ప్రోటీన్ సోర్స్ పెట్టుకోండి. ఇవన్నీ కూడా మీకు డైటీషియన్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇవి బాగా రెగ్యులర్గా మంచి హెల్తీ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోండి. జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి, బయట ఫుడ్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే వాళ్ళు వాడే ఆయిల్స్ దగ్గర నుంచి అన్నీ కూడా తేడా ఉంటుంది. హై ఫ్యాట్, హై మనకి కార్బోహైడ్రేట్ ఉంటాయి, ప్రోటీన్, ఫైబర్ తక్కువ ఉంటాయి బయట ఫుడ్లో. కాబట్టి ఇది మీట్ అయితే, మీ బ్యాలెన్స్డ్ డైట్ మీట్ అయ్యారనుకోండి, PCOD 90% అక్కడే పోతుంది. తర్వాత సమ్ యాక్టివిటీ, మీరు వెళ్ళి జిమ్కి వెళ్ళి అన్నీ చేయక్కర్లే, ఒక వాకింగ్ చేయండి, లేదంటే యోగా చేయండి, లేకపోతే వారానికి 5 సార్లు యాక్టివ్గా ఉండండి. ఎందుకంటే ఈ చదువుల్లో, ఈ స్ట్రెస్లో, వర్క్లో టైం ఉండకపోవచ్చు. కానీ ఒక 5 రోజులైనా వాకింగో, సైక్లింగో ఏదో ఒకటి చేసి మజిల్ స్ట్రెంథనింగ్ చేస్తే ఇంకా మంచిది. కానీ అట్లీస్ట్ ఇవైనా సెడెంటరీ లైఫ్ స్టైల్ నుంచి బయటకు వచ్చారనుకోండి, PCODని 90% మనం అక్కడే ట్రీట్ చేయొచ్చు. ఇవి అయిన తర్వాత కొంచెం సప్లిమెంటేషన్స్ ఇస్తాం. అన్మ్యారీడ్ గర్ల్స్ అనుకోండి, పెద్దగా ట్రీట్మెంట్ ఏమి ఉండదు, ఓన్లీ ఈ లైఫ్ స్టైల్ చేంజ్. ఒకళ్ళు మ్యారీడ్ గర్ల్స్ పిల్లలు కావాలని వచ్చారనుకోండి, వాళ్ళకి ఓవులేషన్ ఇండ్యూసింగ్ ఏజెంట్స్ అని ఇనిషియల్గా ఇస్తాం. ఆ ఓవులేషన్ టైంలో ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయండి అని చెప్తాం. ఇది లెవెల్ 1 ట్రీట్మెంట్. ఒక 6 నెలలైనా ట్రై చేస్తారు కానీ రాలేదనుకోండి, ఇంకా లెవెల్ 2కి డయాగ్నోస్టిక్ ల్యాప్రోస్కోపీ అని చేస్తాం. ఈ ల్యాప్రోస్కోపీలో చిన్న చూసి ఆ PCOD అసిస్ట్లీ డ్రిల్లింగ్ చేస్తామన్నమాట. డ్రిల్ చేసి ఆ ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, గర్భసంచి లోపలి పొర ఎలా ఉంది, ఇవన్నీ కూడా హిస్ట్రోస్కోపీ, ల్యాప్రోస్కోపీ చూశాక మళ్ళీ ట్రీట్మెంట్ ఇచ్చి ఫాలిక్యులర్ స్టడీ ఎవ్రీ మంత్ చేసుకోండి అమ్మా, ట్రై చేయండి అని చెప్తాం. అలా చేసినా రావట్లేదు అనుకోండి, అప్పుడు IUI అనేది చేస్తాం. హస్బెండ్ స్పర్మ్ కౌంట్ ఎలా ఉందో చూసుకొని, ఒకవేళ బాగాలేదు అనుకున్నప్పుడు మంచి స్పర్మ్స్ తీసి IUIలో అంటే ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్, స్పర్మ్స్ అనేవి తీసి ఆ యొక్క ఓవులేషన్ టైంలో గర్భసంచి లోపల పెడతాం. ఈ IUI చేసినా రావట్లేదు అనుకోండి, 3-4 cycles ఇంకా IVFకి వెళ్ళాల్సి వస్తుంది. IVFలో ఇంకా మేమే ఆ యొక్క స్పర్మ్ తీసి, ఓవా కూడా బయటకు తీసి ఓవులేషన్ టైంలో దాని టెస్ట్ ట్యూబ్లో మంచి ఎంబ్రియో ఫామ్ అయ్యాక లోపల పెడతాం. సో ఎనీ ప్రొసీజర్లో ఈ లెవెల్స్లో మనకి ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. కానీ ఏది సక్సెస్ అవ్వాలన్నా లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తేనే గుర్తుపెట్టుకోండి. లేకపోతే మీరు అది చేయకుండా మీరు IVF వరకు వెళ్ళి డబ్బులు లక్షలు ఖర్చు పెట్టుకున్నా మనకి ప్రయోజనం ఉండదు.